నమస్కారం అండి. మాది పాతకానవలపాలెం గ్రామం. ముందుగా మా సమస్యను పై దృష్టికి తీసుకెళ్ళడానికి వచ్చిన మీడియా సోదరులందరికీ మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మేము దాదాపు 5 సంవత్సరాల నుంచి మాకున్న ఈ పొల్యూషన్ గురించి అన్ని కార్యాలయాల్లో తిరిగి లెటర్లు ఇచ్చాం సార్. అందరూ కూడా చూద్దాం చేద్దాం అని అన్నవాళ్ళ తప్ప ఈ 5 సంవత్సరాలు అన్ని కార్యాలయాలు తిరిగి చాలా విసిగిపోయాం సార్. ఇంకా మాకు తప్పని పరిస్థితుల్లో లాస్ట్ ఆప్షన్ గా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాం మేము. గంగవరం పోర్ట్ నుండి స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చే భారీ వాహనాల వల్ల పొల్యూషన్ పెరిగిపోయి, అలాగే రోడ్లు కూడా ఈవెన్ ఒక లారీలు అయితే తీసుకెళ్లాల్సిన దానికన్నా వెయిట్ ఎక్కువగా టన్స్ తీసుకెళ్లడం వల్ల, సరిగ్గా తార్పాలు కట్టకపోవడం వల్ల ఆ డస్ట్ అంతా కింద పడడం, వెనకొస్తున్న వాహనాలు ముందు రోడ్డు కనబడక లారీల కిందకి వెళ్ళిపోయి యాక్సిడెంట్ జరగడం. మా ప్రాంతంలోనే దాదాపు 10-15 మంది ఈ లారీల కింద పడి చనిపోవడం జరిగింది. నైట్ అయితే గోతులు కనబడవు, ఏమీ కనబడవు. ఈ రహదారి ఇక్కడ పోర్ట్ రోడ్ వై జంక్షన్ నుండి జగ్గు సెంటర్ వరకు, హండ్రెడ్ రోడ్డు వరకు పూర్తిగా రోడ్డు అంతా గుంతలమయంగా తయారైంది. ఎన్నిసార్లు చెప్పినా సరే ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు లెటర్లు ఇచ్చి అన్ని కార్యాలయాల్లో, కలెక్టర్ గారి కార్యాలయంలో, అన్ని కార్యాలయాల్లో లెటర్లు ఇచ్చి చాలా విసిగిపోయాం సార్. దయచేసి మా ఈ ప్రాబ్లం ని పై దృష్టి వరకు తీసుకెళ్తారని, ఆ ప్రజాప్రతినిధులందరూ గవర్నమెంట్ మాకు సహాయ సహకారాలు అందిస్తారని, ఈ కాలుష్యాన్ని మాకు బాధ లేకుండా చూస్తారని, అలాగే ఈ భారీ వాహనాలు దారి మళ్లిస్తారని మా పాతకానవలపాలెం గ్రామ ప్రజల తరపు నుండి కోరుకుంటున్నాం సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.